నేను డాక్టర్ తేజస్విని, గైనకాలజిస్ట్. ఈరోజు నన్ను ఓపీడీలో ఒక పేషెంట్ ప్రెగ్నెన్సీలో అసలు ఎన్ని స్కాన్స్ చేసుకోవాలి మేడం అని అడిగింది. దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ చేసుకునే స్కాన్ని డేటింగ్ స్కాన్ అంటాము. దీన్ని వయబిలిటీ స్కాన్ అని కూడా అంటాము. ఇది 6 to 8 వీక్స్ టైంలో చేసుకోవాలి. అసలు ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే ఫామ్ అయిందా లేదా పక్కన ట్యూబ్లో ఫామ్ అయిందో తెలుస్తుంది. అలానే బేబీకి హార్ట్ బీట్ కూడా ఉందో లేదో చెక్ చేయొచ్చు. నెంబర్ 2, న్యూకల్ ట్రాన్స్ప్లాంటీ స్కాన్ ఆర్ ఎన్టీ స్కాన్ అంటాము. దీనివల్ల బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఏమన్నా ఉందా, బేబీ నోస్ అనేది బాగా ఫామ్ అయిందా లేదా అనేవి చూస్తాం. నెంబర్ 3, ఇది చాలా ఇంపార్టెంట్ స్కాన్. దీన్ని టిఫా స్కాన్ ఆర్ అనామలీ స్కాన్ అంటాం. బేబీ హార్ట్, స్పైన్, కిడ్నీ అన్ని ఆర్గన్స్ ప్రాపర్గా ఫామ్ అయ్యాయా లేదా ఈ స్కాన్లో చెక్ చేస్తాము. ఇది 5th మంత్లో చేస్తాము. నెక్స్ట్ వచ్చే స్కాన్ గ్రోత్ స్కాన్. ఇది 7 to 8 మంత్స్ టైంలో చేసే స్కాన్. దీనిలో బేబీ వెయిట్ అనేది ప్రాపర్గా గ్రో అవుతుందా లేదా, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎలా ఉంది, బేబీకి ఏమన్నా రక్త సరఫరా ఇబ్బంది ఉందా అనేది ఈ స్కాన్లో చేస్తాం. ఫైనల్గా 5th స్కాన్ గ్రోత్ స్కాన్ విత్ డాప్లర్. ఇది 36 వీక్స్ అప్పుడు చేస్తాం. ఇది ఒక ఫైనల్ స్కాన్. దీన్ని బట్టి మనం ప్లాన్ ఆఫ్ డెలివరీని ప్లాన్ చేసుకోవాలి. అలానే బేబీ పొజిషన్ ఎలా ఉంది, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఏమైనా తక్కువ ఉందా, ఏమైనా డాప్లర్ చేంజెస్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని డెలివరీని ప్లాన్ చేయడానికి యూస్ చేస్తాం. థ్యాంక్ యూ.